పిల్లలు పిల్లలు అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తా, జీవితానికి సంబంధించినటువంటి విషయం. ఎంతమంది వింటారు? సూపర్. అందరికీ ఇష్టమేనా నేను చెప్పింది వింటాం? ఓకే. ఏమిటంటే మనకి ఎన్ని భాషలు వచ్చు? తెలుగు ఎంతమందికి వచ్చు? హిందీ ఎంతమందికి అర్థమవుతుంది? ఇంగ్లీషు చిన్న చిన్న వర్డ్స్ ఎంతమంది మాట్లాడగలుగుతాం? అలాగే డబ్బుకి కూడా ఒక భాష ఉంటుంది. హ్యాండ్స్ డౌన్. డబ్బులకు కూడా ఒక భాష ఉంటుంది. అది ఒకే ఒక్క మాట చెప్తుందంట. అదేమిటో తెలుసా? ఇఫ్ యూ సేవ్ మీ టుడే. చెప్పండి. ఇఫ్ యూ సేవ్ మీ టుడే I will save you tomorrow. I will save you tomorrow. డబ్బు మనిషితో అంటుందంట, ఈరోజు నువ్వు నన్ను సేవ్ చేస్తావంటే, సేవ్ అంటే ఇక్కడ పొదుపు, నువ్వు నన్ను పొదుపు చేసావంటే రేపు నేను నిన్ను రక్షిస్తా. సేవ్ అనేది సేమ్ స్పెల్లింగు. సేవ్ అంటే పొదుపు, సేవ్ అంటే రక్షించడం. ఓకేనా? ఇఫ్ యూ సేవ్ మీ టుడే, ఈరోజు నువ్వు నన్ను పొదుపు చేస్తే ఐ విల్ సేవ్ యూ టుమారో, రేపు నేను నిన్ను రక్షిస్తా. మనం అమ్మకి చిల్లర డబ్బుల కోసం 10 రూపాయలు ఇవ్వు, 5 రూపాయలు ఇవ్వు, ఇలా పేచీలు పెట్టొచ్చా? అమ్మ నాన్న ఎంతో కష్టపడుతున్నారు, కూలీ పనులు చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. కూలీ పనులకి ఎంతమంది పేరెంట్స్ వెళ్తున్నారు? చేతులు ఎత్తండి. చూడండి, ఇంతమంది పిల్లలు తలగ పేరెంట్స్, మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా ఎండలో కష్టపడితే కానీ వాళ్ళకి డబ్బులు హ్యాండ్స్ డౌన్ రావడం లేదు. అవునా? అలాంటప్పుడు నాకు 10 రూపాయలు ఇస్తేనే స్కూల్కి వెళ్తా, 20 రూపాయలు ఇస్తేనే స్కూల్కి వెళ్తా అని పేచి పెట్టచ్చా? పెట్టకూడదు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావడం లేదు. మీకు 1000 రూపీస్ ఇస్తాను, ఈ ఎండలో మొత్తం కూలి పని చేయగలుగుతారా? చేయలేకపోతారు. అలసిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. అవునా? అందుకని చెప్పి మనం డబ్బుల కోసం అమ్మా నాన్నని వేధించకూడదు. మన ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ సంపాదించిన డబ్బుల్ని మనం సేవ్ చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి. పొదుపు చేసుకోవడం వల్ల రేపు నువ్వు ఇంటర్మీడియట్లో జాయిన్ అయినా, ఇంటర్మీడియట్ తర్వాత మంచి ప్రొఫెషనల్ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలంటే అప్పుడు బోల్డ్ డబ్బులు మీకు కావాలి. అప్పుడు ఈ సేవింగ్స్ అప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. అవునా? ఎక్కువ డబ్బులు పెట్టి పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యి ప్రొఫెషనల్ కోర్సులు చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి. అమ్మా నాన్నలాగా కూలి పనులు చేస్తారా? చేయగలుగుతారా? చేయలేకపోతారు. అందుకని ఈరోజు ప్రతి పైసాని మీరు పొదుపు చేయాలి. మీ అమ్మా నాన్నకి చెప్పండి, అమ్మ నా కోసం బాగా కష్టపడి సంపాదిస్తున్నావు కదా, నేను నిన్ను ఎప్పుడు అల్లరి చేయను, డబ్బుల కోసం పొదుపు చేయమ్మా. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పెద్ద చదువుల కోసం ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టమ్మా, నేను బాగా సంపాదించుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటానని చెప్పాలి. అవునా? ఇది మంచి మాటేనా కాదా? ఆ వాడేంటి? ఇఫ్ యూ సేవ్ మీ టుడే ఐ విల్ సేవ్ యూ టుమారో. అమ్మ నాన్న డబ్బులు ఇమ్మని ఎంతమంది అల్లరి చేస్తారా? ఎవరైనా? నువ్వు చేస్తావా? అల్లరి చేస్తావు రోజు అమ్మకి డబ్బులు ఇమ్మని? రేపు నుంచి చేస్తావా? చేయకూడదు. నోట్లో చేతి డబ్బులు ఇవ్వు, లేదా స్కూల్కి వెళ్ళను అని చెప్తావా? ఇంకా నువ్వు ఇప్పుడు 6th క్లాస్లో జాయిన్ అయ్యావు. ఇంకా ఈ స్కూల్లో 4 ఏళ్ళు చదవాలి, ఆ తర్వాత 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదవాలి, ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అవ్వాలి. డబ్బులు ఉంటేనే కదా మనిషికి విలువ. బాగా డబ్బులు సంపాదించాలి అంటే ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? బాగా చదువుకోవాలి, నాలెడ్జ్ని ఎక్కువగా పెంచుకోవాలి. మంచి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ ఏదైనా సరే మన తెలివితేటలతో చేయొచ్చు. ఓకేనా? బాయ్ బాయ్. Love you all.